జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నర్సీపట్నం పర్యటన మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా, లేకపోతే ఇనప కంచెలు ఏసి ప్రజలను ఆపిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రజలు మాత్రం జగనన్న దగ్గరికి తండోపతండాలుగా వచ్చారు. వర్షం కురిసినప్పటికీ కూడా ప్రజలు జగనన్న దగ్గరికి వచ్చి వారి బాధక సాధకులు చెప్పుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంచలనమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక మంది నాయకులు వచ్చి వారి బాధలను చెప్పుకుంటూ వారు వినతి పత్రాలు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యోగులు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు, వ్యతిరేకిస్తున్న వాళ్ళతో పాటు మత్స్యకారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వేలాది లక్షలాది మంది ప్రజలు ఈరోజు చలో నర్సీపట్నం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని.